నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులా ఒడ్డుతోంది. ఈ తరుణంలో పార్టీ నాయకులు పనిచేస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు సిద్ధమైంది. డివిజన్లలో ఎంతమంది నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు, వారు ఎవరెవరని కలుస్తున్నారు, ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారా, ప్రభుత్వ వైఫల్యాలను ఏ మేరకు ప్రజలకు వివరిస్తున్నారు, గ్యారంటీ కార్డులను సైతం ప్రజలకు అందజేసి బీఆర్ఎస్ వైపునకు ఆకర్షించేలా ఎలాంటి చతురతను అవలంబిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సొంత పార్టీ నేతల కదలికలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తున్నారు, ఏ కాలనీలో ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేస్తున్నారనే విషయాలు తమకు తెలుసు అని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ పార్టీ ఇన్ఛార్జ్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలోనే సదరు విషయాలను వెల్లడించడం చర్చకు దారితీసింది. దానికి కారణం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో బీఆర్ఎస్ నేతలు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటమే అంటున్నారు. నవీన్ యాదవ్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేయటం, పలువురు నేతలతో సంబంధాలు కలిగి ఉండటంతో గులాబీ పార్టీ అలర్ట్ అయిందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి డూ ఆర్ డై సిచ్యువేషన్ కావడంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రాబోయే ఎన్నికలకు ఇది నాంది అని నేతలు ఇప్పటికే బహిరంగంగానే పేర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిస్తే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని, మళ్లీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇది తొలిమెట్టు అని బీఆర్ఎస్ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుని గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టడం అనేది విస్తృత చర్చకు దారితీసింది. ఇకపోతే గులాబీ పార్టీలోని పలువురు నేతలు పార్టీ కోసం పనిచేస్తున్నామని బహిరంగంగా పేర్కొంటున్నప్పటికీ ఆ పార్టీ మాత్రం నేతల కదలికలను గమనిస్తుందట. ఉప ఎన్నికలో నేతల పనితనం బట్టి రాబోయే కాలంలో పదవులు అప్పగించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ స్టార్ క్యాంపైనర్లుగా 40 మంది, డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా నియోజకవర్గ ఓటర్లను కలవాలని, వారికి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, వారిని ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇంకోవైపు నేతలకు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నేతలకు కేసీఆర్ సైతం దిశానిర్దేశం చేశారు. పకడ్బందీగా ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. జూబ్లీహిల్స్ లో గెలిస్తే జీహెచ్ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవాలనే ఆలోచనలో గులాబీ దళం పనిచేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కేసీఆర్ పేరు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వెల్లడించిన స్టార్ క్యాంపెయినర్లు జాబితాలో కేసీఆర్ పేరుండటం ఆసక్తికరంగా మారింది. 1-2 సభలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే 3-4 చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్రనాయకులు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని కూడా అదే రీతిని కొనసాగిస్తోంది. ముఖ్య నేతలకు డివిజన్ల వారీగా బాధ్యతను అప్పగించింది గులాబీ పార్టీ. సెంటిమెంట్, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. బీఆర్ఎస్ విడుదల చేసిన స్టార్ క్యాంపెయిన్ లిస్టులో మొదటి పేరు కేసీఆర్దే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గులాబీ దళపతి తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని చర్చ నడుస్తోంది. చూడాలి మరి కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారో లేదో అనేది.